హై వ్యూవర్స్, నిన్న మనం మాట్లాడుకున్నట్టు భారతదేశంలో జరుగుతున్న అతిపెద్ద స్కామ్ ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. మన సబ్స్క్రైబర్స్ అయినా కాకుండా దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఛానల్లో కంటెంట్ బాగుంది అనుకుంటే దెన్ సబ్స్క్రైబ్ చేయండి. సో డైరెక్ట్ పాయింట్కి వస్తున్నాం. మన భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, సెంట్రల్ గవర్నమెంట్ ఓబీసీ, దెన్ ఈ ప్రజెంట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, నెక్స్ట్ దివ్యాంగులు, దట్ మీన్స్ పీడబ్ల్యూడి, పర్సన్ విత్ డిజేబిలిటీ. ఇందులో కొన్నిటికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వచ్చేసి ఎస్ఎస్సి, అందులో వర్టికల్ వేలో ఉంటాయి రిజర్వేషన్స్. లైక్ ఎలా అంటే ఎస్సీల్లో దివ్యాంగుల కేటగిరీ ఎంత, ఎస్టీల్లో దివ్యాంగుల కేటగిరీ ఎంత, బీసీల్లో దివ్యాంగుల కేటగిరీ ఎంత అన్నట్టు. అలా ఓసీలకు కూడా సంథింగ్. ఓసీ రిజర్వేషన్ ఉండదు, బట్ దివ్యాంగుల సంఖ్యకి అంత కేటాయిస్తారు. ఇక నార్మల్గా చూసుకుంటూ ఉన్న బ్యాంక్ రిమైనింగ్ అన్నప్పుడు హార్జెంటల్ వేలో ఉంటుంది. ఇలా అంటే ఎస్సీకి ఎస్సీ, ఎస్టీకి ఎస్సీ, బీసీకి బీసీ, దట్ మీన్స్ ఓబీసీ. ఆ నెక్స్ట్ ఏంటంటే ఓసీకి రిజర్వేషన్ ఉండదు కాబట్టి పీడబ్ల్యూడి, పర్సన్ విత్ డిజబిలిటీ, వీళ్ళ కేటగిరీ పెడతారు. ఇందులో 3 to 4% ఉంటుంది రిజర్వేషన్ ఆ పెట్టే ఎగ్జామ్ ఇన్స్టిట్యూషన్ బట్టి. ఈ బ్యాంకులు అన్నప్పుడు ఐబీపీఎస్లు పెడతారు, అండ్ ప్రైవేట్ బ్యాంకులు వాళ్ళు సెపరేటు, ఆ తర్వాత వచ్చేసి మరలా ఎస్బీఐ వాళ్ళు సెపరేట్ ఉంటూనే ఉంటారు. ఇప్పుడు నాకు మన సబ్స్క్రైబర్ ఒక అతను, ఆంధ్రప్రదేశ్ అతను, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినప్పుడు సార్ కాల్ చేయండి అని చెప్పేసి అన్నాడు. నేను కాల్ చేస్తే మాట్లాడాను. తను చెప్పింది విన్న తర్వాత ఈ పూజా కేత్కర్ ఇష్యూ అదే సమయంలో నేను స్టడీ చేస్తున్నప్పుడు దెన్ ఇంకో ఆఫీసర్ ఉన్నాడు, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ చూస్తే నాకు అనిపించిందండి, అసలు దేవుడా ఇంత పెద్ద స్కామ్ ఏంట్రా బాబు అని. అసలు ఎందుకు ప్రభుత్వం పట్టినట్టు నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ అతను చెప్పిన ఆ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇతను ఒక బ్యాంకు సంబంధించి ఎగ్జామ్ రాయాలి, సెంటర్ వచ్చేసి నాగ్పూర్ పడింది. అతను కూడా విజువల్లీ వచ్చేసి 40% పైగా ఇబ్బంది ఉంది. దెన్ అతను స్క్రైబ్ పెట్టుకోవచ్చు, అంటే వేరే అతను రాయొచ్చు అన్నట్టు. ఇతను మాత్రం నేనే రాస్తాను సార్ అన్నట్టుగా వెళ్ళున్నాడు. అతను నాగ్పూర్ సెంటర్లో ఎంటర్ అయితే ఆ హాల్ పెద్దది, 70 మంది ఎగ్జామ్స్ రాస్తుంటే అందులో 69 మంది విత్ స్క్రైబ్ అనమాట, పక్కన వేరే వాళ్ళు రాయటం అన్నట్టు. ఇతను ఒక్కడు మాత్రమే ఓన్గా రాశాడు. ఈ 70 మంది రూమ్కి సంబంధించి మొత్తం చూస్తే రిజల్ట్ వచ్చిన తర్వాత జనరల్గా ఇదే ఎగ్జామ్ సంబంధించి మళ్ళీ నార్మల్ పెడతారు కదా, అదే ఎగ్జామ్ వీళ్ళు కూడా రాస్తారు కదా. వీళ్ళకి ఏం చేస్తారంటే గంటకి 20 నిమిషాలు ఎక్స్ట్రా టైం ఇస్తారు. జనరల్గా గంట నాకు టైం ఇచ్చారు అనుకుందాం, దివ్యాంగులు అనుకోండి వాళ్ళకి గంట 20 నిమిషాలు టైం ఇస్తారు. అలా వీళ్ళు టైం అయిపోయిన తర్వాత చూసుకుంటూ ఉన్నప్పుడు పేపర్లు అన్ని ఇచ్చేస్తారు, అయిపోయింది, రిజల్ట్ వచ్చింది. నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళల్లో జనరల్ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ కూడా కాదు, జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ మార్కులు వచ్చేసి ఆ ఎగ్జామ్ అవుట్ ఆఫ్ 100 55 మార్కులు అంటండి. జనరల్ కేటగిరీ ఓసీకి కట్ ఆఫ్ వచ్చేసి 55 మార్కులు ఆ బ్యాంక్ ఎగ్జామ్ సంబంధించి. అందులో దివ్యాంగులకు సంబంధించి కట్ ఆఫ్ మార్కు 85 అంట. అంటే ఏంటి, రాసిన దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 10 మందికి జాబులు రావాలనుకున్నప్పుడు అక్కడ వచ్చేసి రాసిన ఎంతమంది ఏంటని చెప్పేసి మార్కుల వైజ్ తీస్తూ ఉంటే కట్ ఆఫ్ 85 అంటే ఆన్ యావరేజ్ తీసిన హైయెస్ట్ మార్క్స్ వచ్చి 95 చిల్లర ఉండాలా, 90 చిల్లరన్నా ఉండాలా. నీకెన్నో వచ్చి నీ తమ్ముడు అన్నప్పుడు మాట్లాడుతాను అన్నాడు, సార్ నాకు వచ్చింది 65 సార్ అన్నాడు. అంటే జనరల్ కేటగిరీలో నేను కనుక రాసినట్టయితే నేను క్వాలిఫై అయ్యేవాడిని, నాకు వచ్చేది. కానీ మరలా మెడికల్ టెస్ట్ ఉంటాయి, క్లరికల్ ఎగ్జామ్స్కి వచ్చేసి ఇంటర్వ్యూలు ఉండవు, పీఓలకు వచ్చేసి ఇంటర్వ్యూలు ఉంటాయి. ఆ ఇంటర్వ్యూ చేస్తున్న మూమెంట్లో మరలా కొన్ని టెస్టులు ఉంటాయి వీళ్ళకి. అలా చూసినప్పుడు నేను మెడికల్ వచ్చేసి విజువల్లీ ఛాలెంజ్ అన్నట్టు కనుక కనిపించింది అనుకోండి, దాన్ని అన్ఫిట్ అని పక్కన పెట్టేస్తారు. అప్పుడు నన్ను పీడబ్ల్యూ కేటగిరీ కింద కన్సిడర్ చేయరు. ఎందుకు, నేను అప్లై చేసేటప్పుడే నేను ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీయా, జనరలా, పీడబ్ల్యూని నేను పెడుతున్నాను. ఆ పీడబ్ల్యూ పెడుతున్నప్పుడు కూడా నాకు స్క్రైబ్ కావాలా లేదన్నా కూడా నేను పెడుతున్నాను. సో ఆల్రెడీ ఆప్షన్ ఉన్నప్పుడు నేను తీసుకోవాలా. జనరల్ కేటగిరీ అన్నప్పుడు నేను బాగానే ఉండాలి, బట్ నేను బాగాలేను, సో నేను తీసుకోరు. ఇది సార్ నా పొజిషన్ అన్నాడు. దెన్ అప్పుడు అసలు ఏం జరుగుతుంది, నార్మల్ వాళ్ళకన్నా ఎందుకు ఇన్ని మార్కులు వస్తున్నాయి అన్నా. దెన్ అప్పుడు నాకు కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ పంపాడు, అవి నేను చూసా. నేను వెనక కూడా అటాచ్ చేస్తాను చూడండి. అవి ఏంటంటే ఈ స్క్రైబ్ ఫర్ పీడబ్ల్యూడి అన్నట్టు, స్క్రైబ్ ఫర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అన్నట్టు, లైక్ ఇంకా ఆ వేలో నువ్వు ఒక అతను ఎంచుకోవాలి. అతను వచ్చేసి ఏంటి,
నువ్వు డిగ్రీ అనుకో, అతను డిగ్రీ కాదు బీటెక్, లేదు బీఎస్ అనుకో, అతను బిఏనో వేరే, అంటే నీ గ్రూప్ అతను అయ్యి ఉండకూడదు, అతను నీకు స్క్రైబ్గా రావచ్చు, ఇంకంతే. అతను మరలా నువ్వు రాసే ఎగ్జామ్ రాస్తూ ఉండకూడదు. వచ్చినప్పుడు ఇద్దరు కూడా ఆధార్ కార్డులు పట్టుకెళ్ళాలి, ఓకేనా? అప్పుడు ఏం చేస్తారంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి కానీ స్క్రైబ్ ఎవరైతే ఉన్నారో అతను ఆధార్ కార్డు ఎంటర్ చేస్తారు. రైట్, ఇతను ఈ ఎగ్జామ్ అప్లై చేయాలి, ఓకే గో హెడ్ అంటారు. ఆ వచ్చినోడు ఎవడు ఆల్రెడీ బ్యాంక్స్కి బ్రహ్మాండంగా ప్రిపేర్ అయి ఉన్నాడు, లేదు వేరే ఎగ్జామ్స్కి గట్టిగా ప్రిపేర్ అయి ఉన్నాడు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కూడా గట్టిగా ప్రిపేర్ అయి ఉన్నాడు. అయితే అతనేంటి, ఆ జాబ్ తెచ్చుకుంటే నా జాబ్ నేను చేసుకుంటా ఇది అనుకో, బ్రహ్మాండంగా వాళ్ళకి రాసి పెడుతూ ఉంటా. ప్రిలిమ్స్కి వచ్చేసి 15,000, మెయిన్స్కి వచ్చేసి 15,000, సెలెక్ట్ అయ్యామనుకో అప్పుడు నాకు 5 లక్షలు లేదా 5 నెలలు శాలరీ, ఇలా డీల్ మాట్లాడుకుంటున్నారంట. ఇలా ఎక్కువగా రాసేది నార్త్ ఇండియా వాళ్ళట. నేను గత కొద్ది రోజులుగా ఈ ఎగ్జామ్ సంబంధించి ఎక్కువగా డూప్లికేట్ సర్టిఫికేట్లు పెట్టో లేదన్నప్పుడు వేరే వాళ్ళ చేత రాపిచ్చి మాల్ ప్రాక్టీసింగ్ అన్నప్పుడు నార్త్ ఇండియా అంటూ ఉన్నా. ఇదిగో ఇదే ఎక్కువగా ఎగ్జామ్ సంవత్సరాలు రాసేవాళ్ళు నార్త్ ఇండియా వాళ్ళట, ఈ టెలిగ్రామ్ గ్రూప్లోనే మొత్తం కూడా. దెన్ అతనికి అప్ అండ్ డౌన్ ఛార్జెస్, ఒకవేళ ఫ్లైట్లో వస్తే ఫ్లైట్ ఛార్జీ, ఇక్కడ వస్తే హోటల్ ఛార్జ్, ఇవన్నీ చూసుకోవాలి వీళ్ళే. అండ్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒకవేళ నువ్వు సెలెక్ట్ అయ్యో, నువ్వు వచ్చేసి మరి అతనికి డబ్బులు ఇవ్వకపోతే ఎలా ఏంటి అంటే ఒరిజినల్ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గరే ఉంటే సార్, ఆ తర్వాత అన్నీ అయ్యాక వాళ్ళు ఇస్తారు సార్ అని చెప్పుకుంటూ వచ్చున్నాడు. చూడండి ఎంత పెద్ద మాఫియాలో చూడండి అసలు ఇది. ఇప్పుడు పూజా కేత్కర్ కూడా చేసింది ఏంటండి, తను అనుకున్న వేలో ఎగ్జామ్కి అటెండ్ అయితే రాదు, అందుకని ఏం చేయాలి, దొంగ దారిలో వెళ్ళాలి. అలా సర్టిఫికేట్ మొత్తం క్రియేట్ చేస్తున్నారు వాళ్ళ ఈ యొక్క పలుకు కూడా ఉపయోగించి. అలా దివ్యాంగుల కేటగిరీలో వాళ్ళ అమ్మా నాన్నలో వచ్చేసి మంచిగా సెటిల్ అయి ఉండటమో, సొసైటీలో మంచి పేరు ఉంటేనో, మంచి గవర్నమెంట్ జాబుల్లో ఉంటే వాళ్ళ పలుకుబడిని యూజ్ చేసి డాక్టర్లను మేనేజ్ చేసి దొంగ సర్టిఫికేట్లు పట్టుకొస్తున్నారు. ఇలా వచ్చేసి అంగవైకల్యం అన్నట్టు దానిలో దివ్యాంగుల కేటగిరీకి సంబంధించి ఇలా తీసుకుంటున్న వాళ్ళు ఈ మధ్య పెరిగిపోతున్నారు. ఒకటి దొంగ సర్టిఫికేట్లతో జాబులు కొడుతున్న కొంతమంది, దొంగ సర్టిఫికేట్లు మరో పక్క స్క్రైబులు పెట్టేసి వీళ్ళు రాకుండా వాచత రాపిచ్చేసి అలా కొంతమంది, ఇంకొంతమంది వచ్చేసి పాపం కష్టపడి రాసిన జనరల్ కేటగిరీలో వాళ్ళకన్నా వీళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినా క్వాలిఫై కాలేకపోతారు. ఎందుకంటే ఈ దివ్యాంగులలో వచ్చేసి రాస్తున్న వాళ్ళు చాలా చోట్ల వచ్చేసి దొంగ బ్యాచ్. సో ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి చెప్పండి. దివ్యాంగుల కేటగిరీలో ఎవరైతే స్క్రైబ్ రాస్తున్నాడో ఆ స్క్రైబ్కి ఈ పక్కనున్న దివ్యాంగుల క్యాండిడేట్ చెప్తున్నాడా లేదా క్రాస్ చెక్ చేయరా? వచ్చిన స్క్రైబు అతనంతా ఓన్గా మొత్తం రాసుకుంటూ వెళ్తున్నాడా లేదా ఇతను పక్కన గైడ్ చేస్తున్నాడా అన్నది చూడరా. కొన్ని సందర్భాలలో అతను చెప్పిన దాని ప్రకారం జనరల్ స్టడీస్ ఉంటాయి కదా సార్, అవైతే ఇతను దివ్యాంగుడు ప్రిపేర్ అవుతాడు జనరల్ స్టడీస్ మొత్తం, ఈ వచ్చిన స్క్రైబు ప్రిపేర్ అవుతాడు, ఎందుకు అతను వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాడు కాబట్టి. దానికి జనరల్ అంటే అసలు ఆల్మోస్ట్ ఇంకా పక్కకు వెళ్ళదు, మొత్తానికి 50 మార్కులు కొట్టేస్తారు వీళ్ళని చెప్తున్నాడు. అర్థమెటిక్, రీజనింగ్, ఆప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసేమో టక్క ఇతను చేసుకుంటారు బదర్ స్క్రైబ్. జనరల్ నాలెడ్జ్ వచ్చినప్పటికీ జనరల్ కరెంట్ అఫైర్స్ ఇద్దరు షేర్ చేసుకుంటారు, దాన్ని అక్కడ మార్కులు వస్తాయి. ఇంగ్లీష్ కూడా ఆల్మోస్ట్ స్క్రైబ్ లేదంటే ఇతను చెప్పుకుంటూ వస్తారు. సో ఇంత ఘోరం జరుగుతుంది సార్. ఎలా సార్ ఇప్పుడు దీని నుంచి ఈ దేశాన్ని కాపాడాలన్నా అండ్ అర్హత లేని వాళ్ళు దివ్యాంగుల కేటగిరీలో ఉద్యోగాలు పొందుతున్నారన్నా చాలా మంది ఇలాగే ఉన్నారు సార్ అన్నారు. సో ఈ వీడియోలో నేను చెప్తూ ఉన్నా, నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీలో అర్హత ఉండి కూడా ఉద్యోగం పొందినటువంటి నార్మల్ వాళ్ళు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, ఈ వీడియోని ఎవరికి చేరవేళ మీరే చెప్పండి. ఈ వీడియో నేను ఖచ్చితంగా అయితే నాకు తెలిసిన అఫీషియల్స్ కూడా నేను షేర్ చేస్తా. నేను మరలా అడుగుతున్నా, వచ్చిన స్క్రైబ్ని చెక్ చేస్తుంది లేదు, జస్ట్ ఓన్లీ ఆధార్ చూస్తున్నారంటే ఓకే వెళ్ళి అంటున్నారు. ఆ పక్కన ఉండే దివ్యాంగుడు ఇతను చెప్తున్నాడు ఏదో కూడా చోట్ల ఆ స్క్రైబ్ రాసుకుంటూ పోతున్నాడు, నీకు సైలెంట్గా ఉంటూ పోతున్నారు వీళ్ళు అంతే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నప్పుడు మెరిట్ వైజ్ రావాలి కదంటే మెరిట్ వస్తుంది, కానీ దివ్యాంగుడికి కాదు ఆ పక్కన ఉన్న స్క్రైబ్కి. బట్ ఆ స్క్రైబ్ అంటే పైసల కోసం వస్తున్నాడు. ఎంత దారుణమండి. ఖచ్చితంగా బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, ఐబీపీఎస్కి మరలా వీళ్ళు ఎన్నిసార్లు మొత్తుకున్నా సమాధానం లేదట వాళ్ళ దగ్గర నుంచి అసలు ప్రాపర్ వేలో. కళ్ళు మరి ఎక్కడ పెట్టుకొని వాళ్ళు ఇన్విజిలేషన్ చేస్తున్నారో అంత ఎందుకులేండి. మొన్న నీట్ ఎగ్జామ్లు అవ్వాలా గోద్రా సెంటర్లో బీహార్లో స్టిల్ ఇంకా దాని మీద కేసు నడుస్తూనే ఉన్నాయి. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నా. దయచేసి నిరుద్యోగులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను దివ్యాంగ కేటగిరీ ఉన్నటువంటి వాళ్ళని అందరూ నేను తప్పుపడతలేదండి. ఎవరైతే అక్రమ మార్గాలు దొంగ సర్టిఫికేట్లు పొందుతున్నారో, ఎవరైతే అక్రమ మార్గాల్లో స్క్రైబుల చేత ఉద్యోగాలు మీరు పొందుతున్నారో వారికి మాత్రం నేను అడుగుతూ ఉన్నా, చెప్తూ ఉన్నా, మనుషులైనా అసలు మీరు
నిజమైనటువంటి మీలాగా ఉన్నటువంటి దివ్యాంగులు ఎంతో కష్టపడి ఈరోజు సొంతంగా వాళ్ళు రాస్తూ ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు రాకవా మీరు దొంగ సర్టిఫికేట్లు తర్వాత వచ్చేసి స్క్రైబులు చేత పెట్టి రాపించుకుంటా పోతా ఉంటే ఏంటి అసలండి అది? దేవుడైనా మిమ్మల్ని క్షమిస్తాడా? స్క్రైబులు పెట్టి నిజాయితీగా రాస్తున్నాడు అసలు ఏమంటలేదండి. ఎవరైతే స్క్రైబులు పెట్టి మొత్తం స్క్రైబుల చేత రాపిస్తూ పక్కన ఓన్లీ షో ఆఫ్ చేస్తున్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. దొంగ సర్టిఫికేట్లు పట్టుకొచ్చి వాటితో మేనేజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో ఈ పూజ కేత్కర్ లాంటి వాళ్ళు మొత్తం ఏరివేయండి. ప్రాపర్ వేళ ఇంటర్వ్యూ దగ్గర చెకింగ్లు ఉండవు, ఏముండవు. అదేంటే మెడికల్ సర్టిఫికేట్లు ఏపీ అయితే స్టేట్ అయితే సాధారణం, సెంట్రల్ గవర్నమెంట్ అయితే వాళ్ళకి ఏదో ఉంటుంది. అవి సర్టిఫికేట్లు ఉన్నాయా లేదా చూసుకున్నాం ఇంకంతే. ఒరిజినాలిటీకి సంబంధించి నిజంగా ఫిజికల్ ఇక్కడ టెస్టులు చేయరా? మెడికల్ టెస్టులు చేయాలి కదా. చేయకుండా ఎందుకులని చెప్పి అక్కడ ఇచ్చుకుంటా పోతే ఏంటన్నట్టండి? చాలా చోట్ల దివ్యాంగుల కోటాలో పొందుతున్న వారిలో నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది సక్రమం కన్నా అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారని అనిపిస్తుంది. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లు, అధికారులు, నిరుద్యోగులు అంతా ఈ విషయం మీద చర్చించి అడుగు వేసి అర్హులైనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేలా చూడండి. ఇట్స్ ద సిన్సియర్ రిక్వెస్ట్.